అందులో నుంచి మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండి. గోవింద్ జోలికి వస్తే నేను ఊరుకోను. అతను నా ఫ్రెండ్. ఈవిడెవరు? నా ఫ్రెండ్ అంటుంది. ఈవిడ కూడా నీలాగా అమ్మ అని ముద్ర పెడుతుందా? అదో పెద్ద దాని వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అదేమో ఫ్రెండ్ అంటే నువ్వేమో ఎట్లా నమ్మేది? నేను తర్వాత చెప్తే నువ్వు కామ్గా ఉంటా. బిజీగా ఉందే కనుక బ్రేక్ ఇద్దాం. మీరంతా నన్ను క్షమించాలి. మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంచెం ఆలస్యమైంది. అయినా మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గోవింద్ చెప్తేనే మీరంతా నాకు ఓట్లు వేశారని, మీ ఓట్ల వల్లే నేను గెలిచానని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అబ్బా, మీ 15 మందిని ఈ రోజే సిటీ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. మీ అందరికి పూర్తిగా నయమయ్యేంత వరకు మీతోటే ఉంటా. మళ్ళీ మీతోనే ఊర్లో అడుగు పెడతా. అదేంటి మేడం, ఉన్నట్టుండి 50 లక్షలు అలా ఇచ్చేశారు. ఒక్కో పేషెంట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆ గోవింద్ గాడు ఇప్పుడు 150 కోట్లకు అధిపతి. వాడికి మైండ్ సెట్ అయి మామూలు మనిషి అయ్యేలోగా ఈ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి హాస్పిటల్ శంకుస్థాపన ఏదో చేసేస్తే ఆ పిచ్చోడు మళ్ళీ నన్ను నమ్మేస్తాడు. ఆ తర్వాత వజ్రం ఎలా కొట్టేయాలో నేను చూసుకుంటాను. అదే ఫోన్ నెంబరు. బావా, ఏంద్రాటి పంచాయతీ? ఇంకా ఏం తేలేదు బావా. ఏం తేలలేదా? స్వామి, హిప్నాటిజం అనే ఓ పద్ధతి ఉంది. దాన్ని ప్రయోగిస్తే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నిజాలు చెప్పేస్తారు. దాంతో ఎప్పుడో మర్చిపోయిన చిన్నప్పటి విషయాలు కూడా గుర్తుకు తేవచ్చు. ఇన్నావుగా హిప్నాటిజం అంట. అదే హిప్నాటిజమే కదా. దానికి కావలసిన డాక్టర్ని సరంజామని నేను పంపిస్తా. వాడి తల్లో జేజమ్మ దిగి నిజం కక్కాలి. పట్టాగే బావా. సార్ బంగారప్ప జియో వాడతారా సార్? ఎప్పుడు ఫోన్లోనే మాడతాడు, ఇక్కడ రాడా? నీ సావుకి ఇంకా టైం ఉందప్పా. జోక్ చేసే సార్, వెళ్దాం పదండి. మీరే వచ్చండి అయితే. ఏం చేస్తున్నారా? సైలెంట్ గా ఉండండి ప్లీజ్. నాకు విరాట్ కోహ్లీ కటింగ్ కావాలి. బ్యాటింగ్ చేస్తా నేను. హలో, ఇది సెలూన్ కాదు. నీకు కావాల్సిన కటింగ్ నేను చేస్తాను. అయితే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. అలాగే కటింగ్ డాక్టర్. ఈ గేదె గడ్డంగా అరవరుగా. అరవరు కూల్. అలాగే. హలో, అలా ఖాళీగా నిలబడే బదులు తిప్పొచ్చుగా. తిప్పు. మీరు ప్రశాంతంగా ఉండండి. చూడరా. హలో, కూల్ కూల్ కూల్. ఈ స్పైరల్ బోర్డ్ ని చూస్తూ ఉండాలి. స్లోలీ స్లోలీ. నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు. డీప్ స్లీప్. నిద్రపోతున్నా. ఇప్పుడు నీ వయసు 5 ఏళ్ళు. ఏంటి భంగి అలవాటు ఉందా? మరి వేలెందుకు నోట్లో పెట్టుకున్నావు? చీకుతున్నా. ఏం చీకుతున్నావు? రేగి చెక్క, లాలీపప్ప, అస్సలు కాదు. బెల్లం ముక్క కాదు. పిప్పర్మెంటా? అడేం చిక్తే నాకెందుకో? ముందు పిచ్చోడి చేత నిజం చెప్పించండి. ఇక్కడ వాతావరణం చాలా కూల్ గా ఉండాలి. ఇదే మాటని కూల్ గా నవ్వుతూ చెప్పండి. వీడేం చిక్కితే నాకేంటి? ఈ పిచ్చోడి చేత నిజం చెప్పించండి. నాకు ఈ కూల్ మా ఆయన ఎన్నిసార్లు పడలేదు. అతనికి చెప్పు. పచ్చ కవలవుతా. ముక్కుతా చెప్తావేంట్రా? నవ్వుతూ పండ్లు బయట పెట్టి కూల్గా చెప్పు, చల్లగా చెప్పు. వీడేం చిక్కితే నాకేంటి? పిచ్చోడి చేత నిజం చెప్పించండి. కూల్. ఇలా చెప్తే సరిపోతుంది. రేయ్, నీకు మంచి భవిష్యత్తు ఉందిరా దొంగ రాస్కెల్.